ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది బాహుబలి మూవీ గురించి. అందరూ ఫ్లాప్ అయిన మూవీస్ ని తీసుకొని వీడియోల్లో వేసుకుంటుంటారు, కానీ మనం పాన్ ఇండియా హిట్ అయిన మూవీని కూడా తీసుకొని అందులో ఉన్న మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల ఎవరైనా బూతులు టైప్ చేస్తుంటే వెంటనే వెళ్ళి డిలీట్ చేసేయండి. అప్పటి వరకు కరువులో ఉన్న టీఎఫ్ఐకి బాహుబలి సూపర్ మ్యాన్ లా నిలిచింది. రాజమౌళి బ్లాక్ బస్టర్లు హిట్లు కొట్టి అలసిపోయాడు. ఎలాగైనా పాన్ ఇండియా హిట్ కొట్టాలని చెప్పి బాహుబలి తీశాడు, పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అంటే బాహుబలే. ఈ సినిమాను రిపీటెడ్ గా చూస్తున్న కొద్దీ ఒక కొత్త డౌట్ అండ్ ఇంకో కొత్త మిస్టేక్ కనిపిస్తూనే ఉన్నాయి. ఫిల్మ్ ఓపెన్ చేస్తే శివగామి ఒక పిల్లోడిని బ్రతికించాలని చూస్తుంది. కట్ చేస్తే పొరపాటున ఆ నీళ్ల ఫ్లోలో మునిగిపోయి చెయ్యి మాత్రమే బయట పెడుతుంది. ఇక్కడి వరకు సీన్ బానే ఉంటుంది. కొంచెం దూరం వచ్చాక ఆ పిల్లోడి ఏడుపు విని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా బయటకు వస్తారు. ఆ ప్రజలందరూ కలిసి ఒక చోటనే నిలబడతారు. కరెక్ట్ గా అదే చోటున శివగామి రెడ్ లైట్ వేస్తే మనం ఎలా ఆగుతామో అలా ఆగింది. ఆ పిల్లోడిని అక్కడికి వచ్చిన వ్యక్తికి ఇచ్చేస్తాని గ్రీన్ లైట్ వేస్తే మనం ఎలా వెళ్తామో అలా వెళ్ళింది. నాకు ఒకటి అర్థం కాలేదు, అంత ఫ్లోలో శివగామి కరెక్ట్ గా ఆ ప్రజలున్న చోటే ఎలా ఆగింది. ఇంకా కట్ చేస్తే మన శివుడికి చిన్నప్పటి నుండి ఆ నీటి కొండ ఎక్కాలని ప్యాషన్ ఉంటుంది. మరి మీకేం ప్యాషన్ ఉందో ఇప్పుడే కామెంట్ చేయండి. మొత్తానికి ఆ నీటి కొండని ఏదో మెటికలు ఎక్కుతున్నట్లు ఎక్కేస్తూ ఉంటాడు. ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది శివుడికి. ఈ సైడ్ కొండ నుంచి ఆ సైడ్ కొండ మీదకి ఎగరాలి. మనసులో ఎయిమ్, లోడ్, ఫోకస్ అని రామ్ చరణ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని లాంగ్ జంప్ చేస్తాడు. కొండకు తగిలి కింద పడిపోతాడు. ఇక్కడ షాకింగ్ ఏంటంటే అంత పెద్ద కొండ నుంచి పడిన అతని గాయాలేం కావు, బికాస్ హీఈస్ ద సన్ ఆఫ్ అమరేంద్ర బాహుబలి. ఇంకా దీని తర్వాత పాట తర్వాత మన శివుడి దగ్గరికి ఒక మాస్క్ వస్తుంది. అప్పటి నుండి మన శివుడు ఆ మాస్క్ ని పట్టుకుని దాన్నే చూసుకుంటుంటాడు. ఒకసారి ఆ మాస్క్ ని ఇసుక మీద ఉంచి కొన్ని వైవా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది ఆన్సర్లు చెప్పలేదో తీసుకుని ఇంటికి పోదాం అనుకుని ఆ మాస్క్ ని ఇసుక నుంచి తీస్తానే ఆ మాస్క్ అచ్చుపడి ఉంటుంది. ఇప్పుడు మన శివుడిలో ఉన్న ఆర్టిస్ట్ బయటకు వస్తాడు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఆ మాస్క్ అచ్చుకు జుట్టు గీస్తాడు, కానీ ఆ ఫేస్ అమ్మాయిలా కనిపిస్తుంది. అబ్బాయిలా ఎందుకు గీయలేదో మన శివుడు. అంటే చెప్పు. అంటే ఇంకంతే, పైన అమ్మాయింది అనుకుని మళ్ళా ఆ నీటి కొండ ఎక్కుతాడు. మరీ సేమ్ ఈ కొండ నుంచి ఆ కొండ పైకి ఎగరాలి. అక్కడ తమన్నా కనిపడేసరికి ఈసారి మనోడు సక్సీడ్ అవుతాడు. కట్ చేస్తే ఇంకా పాట అయిపోయే లోపల కొండ ఎక్కేస్తాడు. మనం చిన్నప్పటి నుండి ఒక కొటేషన్ వింటున్నాము, బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ ఎ ఉమెన్ అని. ఈ సినిమాలో అది నిజమైంది. ఇంకా మనోడు తమన్నాను సైనికులు వెంబడించడం చూసి వాళ్ళని వెంబడిస్తాడు. ఇంకా శివుడికి అర్థమవుతుంది తను చూసింది అమ్మాయిని కాదు లక్ష్మీబాయిని. మనం కూడా దాక్కోవాలి, లేకపోతే చంపేస్తుందని చెప్పి చెట్టు పక్కన దాక్కుంటాడు. ఇంకా ఈ సైడ్ ఇలా జరుగుతుంటే రాజ్యంలో మన కట్టప్ప దగ్గరకు దుబాయ్ షేక్ డ్రెస్సులో ఒక రాజు వాడి కత్తి గురించి కట్టప్పకు గొప్పలు చెప్తుంటాడు. కట్టప్ప దాన్ని పెద్ద వీరుడులా అటు ఇటు తిప్పి ఇది మా స్పీడ్ తట్టుకోలేదు, మేమంతా ఫ్లాష్ మ్యాన్స్ అని చెప్తాడు. ఇంకా మన శివుడి దగ్గరికి వచ్చేద్దాం. మనోడు ఇంకా ఆటలు స్టార్ట్ చేస్తాడు. అవంతిక అక్క చేతుల మీద టాటోలు వేస్తుంటాడు. ఈ సీన్ లో చేపల డిస్టర్బెన్స్ లో స్పర్శ తెలియలేదనుకుంటే ఈ సీన్ లో ఆమె సైలెంట్ గా ఉంటుంది. మన బాహుబలి మాత్రం పామును వదిలి కన్ఫ్యూజ్ చేస్తాడు. బట్ ఆ స్పర్శ ఇప్పుడు కూడా తెలియకపోతే ఎలా అక్క. ఇంకా ఇప్పుడు బల్లాళ దేవుని ఇంట్రో. బల్లాళ దేవుడు ఒక పెద్ద అడవిదున్నతో ఫైట్ చేస్తాడు. ఫస్ట్ ఆ అడవిదున్నను ఓడిస్తాడు. అన్నే ఓడిస్తావా, నీ నోట మెరుగని విక్రమార్కుడిని అని మళ్ళీ లేసి బల్లాళ దేవుడి మీదకు వెళ్తుంది. బట్ ఈసారి మన బల్లాళ దేవుడు గాల్లోకి సూపర్ మ్యాన్ లో ఎగిరి హల్కులా కొడతాడు. అంతే, దెబ్బకు మన దున్నపోతి మహం షేప్ అవుట్ అవుతుంది. ఇంకా శివుడు అవంతిక అక్క లవ్ సాంగ్ అయిపోయాక అవంతిక అక్కకు తన గోల్ గుర్తుకొస్తుంది. తన గోల్ మీద ఫోకస్ పెట్టాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే కాపు కాస్తున్న మాహిష్మతి సైనికులు అవంతిక అక్కను పట్టుకుంటారు. ఇంకా మన శివుడు వాళ్ళతో బిచ్కాయ అని ఫైట్ చేసి కాపాడతారు. ఇంకా ఇక్కడ శివుడు అవంతిక అక్క సబ్వే సర్ఫర్స్ ఆట ఆడతారు. ఇంకా వాళ్ళు ఫ్లయింగ్ సర్ఫ్ బోట్ యూజ్ చేసి ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి ఎగురుతారు. ఇంకా అవంతిక అక్క తన గోల్ గురించి శివుడికి చెప్తుంది. ఇంకంతే, శివుడు అవంతికతో యు ఆర్ మైన్, యువర్ గోల్ ఈస్ మై ప్యాషన్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా రాజ్యంలో బల్లాళ దేవుని విగ్రహం మోయలేక ఒక తాత పడిపోతాడు. దాంతో మొమెంటం అంతా పడిపోతుంది. మన శివుడు హనుమంతుడిలా వచ్చి సింగిల్ హ్యాండెడ్ గా లేపేస్తాడు. ఇంకా తాత మన శివుడిని చూసి బాహుబలి అనుకొని బాహుబలి అని అరుస్తాడు. ఇంకంతే, అక్కడ వైబ్ అంతా మరీ స్వింగ్ లేక వస్తుంది. ఆ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.